హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మీకు 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో అయితే మనకి 10th క్లాస్లో స్టేట్ బుక్ నుంచి మన సిబిఎస్ఈ బుక్స్గా కన్వర్ట్ అయిపోయి అన్ని బుక్స్ కూడా చేంజ్ అయిపోయి ఆల్రెడీ మీకు తెలిసిందే. అయితే సిబిఎస్ఈలో ఏంటంటే మనకి కొన్ని ఎక్సర్సైజ్ అనేవి డిడక్ట్ చేశాడు. ఓకే, ఎక్సర్సైజ్ డిడక్ట్ చేసాడు, బాగానే ఉంది. కాకపోతే మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ప్రీవియస్ ఎగ్జామ్ మనకి ఏంటంటే కొన్ని స్టాండర్డ్ సమ్స్ అనేవి ఇచ్చేవారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే సిబిఎస్ఈ బుక్స్లో ఉన్న సమ్స్ అన్ని మనకి ఇస్తారనే గ్యారంటీ లేదు. సిబిఎస్ఈ ఏవైతే మనకి ఎక్సర్సైజ్లో ఉన్నాయో సో ఆ సమ్స్ని యూజ్ చేసుకుని అంటే ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనకి డిఫరెంట్ సమ్స్ అనేవి ఇవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే సో ప్రిపేర్ అయినప్పటి నుంచి అంటే ఫస్ట్ నుంచే కాన్సెప్ట్ పరంగా మనం నేర్చుకోవాలి. అందుకని మనం మ్యాథ్స్ మాత్రం బై హార్ట్ చేసి ప్రీవియస్ ఎగ్జామ్స్ లాగా మనం రాసి పాస్ అయిపోతాం అంటే మాత్రం కొంచెం కష్టమండి. ఎందుకంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ పరంగా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. కాబట్టి కాన్సెప్ట్ పరంగా నేర్చుకోండి. ప్రతిది కూడా కాన్సెప్ట్గా నేర్చుకొని సో ఏ సమ్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఈజీగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో డెఫినెట్గా నా వంతు హెల్ప్ అయితే నేను ఈ వీడియోలో చేస్తున్నాను. సో నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ని అండ్ సమ్స్ కూడా ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మరింత ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్లోకి వెళ్లే ముందు పైథాగరస్ థియరమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పైథాగరస్ థియరమ్ కాన్సెప్ట్ అనేది రావాలండి. అది వస్తే మనం ట్రిగోనోమెట్రీ సమ్స్ అనేవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే పైథాగరస్ థియరమ్ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అదే పార్ట్ 1 అండి. నెక్స్ట్ రిమైనింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పైథాగరస్ థియరమ్ అండి. పైథాగరస్ థియరమ్ అంటే ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాము. ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. యాంగిల్ బి దగ్గర 90 డిగ్రీ తీసుకున్నాను. సో ఈ 90 డిగ్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ వెర్టెక్స్ కి ఆపోజిట్ ఉన్న సైన్ మనం హైపోటెనియస్ అంటాం. అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న దాన్ని ఏమంటాం? హైపోటెనియస్ అంటాం. ఈ రిమైనింగ్ వాటిని సైడ్స్ అంటాం. అంటే ఏబి అనేది సైడే, బీసీ కూడా సైడే అవుతుంది. రైట్ యాంగిల్ ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటెనియస్ అని, రిమైనింగ్ వాటిని సైడ్స్ అని అంటారు. సో పైథాగరస్ థియరమ్ ఏంటంటే హైపోటెనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ ఈ స్క్వేర్ ప్లస్ సైడ్ ఈ స్క్వేర్. ఇది ఫార్ములా. ఒకవేళ ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఈ ఫార్ములాలో అప్లై చేయాలంటే హైపోటెనియస్ అంటే ఏం చూడండి. హైపోటెనియస్ అంటే ఏంటి? ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఈ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మన పైథాగరస్ థియరమ్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని సమ్స్ అనేవి ఎలా అడుగుతాడు, మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఫస్ట్ సమ్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 డిగ్రీ అని ఇచ్చాడు. ఏబి ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్ అండ్ బీసీ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్. దెన్ ఫైండ్ ఏసీ అడిగాడు. ఎప్పుడైతే మనకి రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఇచ్చినప్పుడు అంటే పైథాగరస్ థియరమ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది యాక్చువల్గా ఈ థియరమ్ యొక్క యూజ్ అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకోవాలి. స్టార్టింగ్ లో యాంగిల్ బి 90 డిగ్రీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బి రిప్రజెంట్ చేస్తారు. ఈ సమ్ ఏ, ఇక సమ్ సి అని రాసుకుంటారండి. ఇప్పుడు ఏవైతే వాల్యూస్ ఇచ్చాడు, ఏబి వాల్యూ 3 ఇచ్చాడు, బీసీ వాల్యూ 4 ఇచ్చాడు. ఏబి ప్లేస్ లో 3, బీసీ ప్లేస్ లో 4 ని రాసేసుకుంటారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో పైథాగరస్ థియరమ్ అప్లై చేద్దాం. పైథాగరస్ థియరమ్ ఫార్ములా ఏంటి? ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏసీ స్క్వేర్, ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏసీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా విడిచిపెట్టేద్దాం. ఇక్కడ ఏబి వాల్యూ ఏంటి? 3. సో 3 స్క్వేర్ రాసేసుకుందాం. నెక్స్ట్ బీసీ వాల్యూ ఏంటి? 4 స్క్వేర్ ఉంది కాబట్టి 4 స్క్వేర్ అని రాయండి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే ఏంటి? 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 ఏమవుతుంది? 25 అవుతుంది. సో ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే రూట్ 25. సో ఏసీ వాల్యూ ఏమవుతుంది? 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇలా మనం పైథాగరస్ థియరమ్ యూజ్ చేసుకుని 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకో సమ్, సెకండ్ సమ్ ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ ఆర్ ఈక్వల్స్ టు 90 డిగ్రీ అని ఇచ్చాడు. పీక్యూ ఈక్వల్స్ 13 సెంటీమీటర్ అండ్ క్యూఆర్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్ అని ఇచ్చి పిఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా. సో ఎలా చేస్తామంటే సేమ్ అంటే పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం కాబట్టి వాల్యూస్ డిఫరెంట్గా ఇచ్చారు.
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఏంటి అబ్జర్వ్ చేయాలంటే రైట్ యాంగిల్ అనేది ఏ వాల్యూ దగ్గర ఇచ్చారు చూడండి. ఇక్కడ యాంగిల్ ఆర్ వాల్యూ 90 డిగ్రీ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్ రిప్రజెంట్ చేసుకుంటారు. సమ్ ఇక్కడ పి సమ్ క్యూ అని రాసుకోవాలండి. సో నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పీక్యూ వాల్యూ 13 సెంటీమీటర్స్ అంటే హైపోటెన్యూస్ ఇచ్చేసరికి ఇక్కడ క్యూఆర్ వాల్యూ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్, పిఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ 2 వాల్యూస్ ఇచ్చినా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పైథాగరస్ థియరం ఫార్ములా రాయాలి. పైథాగరస్ థియరం అంటే ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్, హైపోటెన్యూస్ అంటే పీక్యూ, రిమైనింగ్ 2 సైడ్స్ పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్, పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పీక్యూ వాల్యూ ఏంటంటే 13 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పిఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కానీ యాజ్ ఇట్ ఈస్ గా లీవ్ చేసేయండి. అలాగే క్యూఆర్ వాల్యూ ఏంటి 5 కాబట్టి 5 స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. 13 స్క్వేర్ అంటే ఏంటి వాల్యూ 169 ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ 25. మనకి పిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 25 ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. 169 మైనస్ 25 ఇజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ అవుతుంది. 169 మైనస్ 25 అంటే 144 ఇజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్. స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? రూట్ ఓవర్ 144 ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏమి మిగులుతుంది? పిఆర్. రూట్ 144 వాల్యూ 12. సో 12 ఈక్వల్స్ టు పిఆర్. సో పిఆర్ వాల్యూ ఏమవుతుందండి? 12 సెంటీమీటర్. ఇలా మనం సో 2 సైడ్స్ ఇచ్చినప్పుడు అంటే హైపోటెన్యూస్ ఇచ్చినప్పుడు కూడా మనం థర్డ్ సైడ్ అనేది పైథాగరస్ థియరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మీరు థర్డ్ కోసం అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి 90 డిగ్రీ అని ఇచ్చాడు. ఏబీ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్, ఏసీ మైనస్ బీసీ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. ఫైండ్ ఏసీ అండ్ బీసీ. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ ఇవ్వలేదు, ఒక సైడ్ ఇచ్చారు అండ్ 1 కండిషన్ ఇచ్చారండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం సైడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం పైథాగరస్ థియరం యూజ్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ యాంగిల్ బి 90 డిగ్రీ అనేది ఇక్కడ బి వాల్యూ, సమ్ ఏ వాల్యూ అండ్ సి వాల్యూ. ఏబీ ఈక్వల్స్ టు 7 ఇచ్చాడు, 7 వాల్యూ ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరస్ థియరం ఏంటంటే నెక్స్ట్ గివెన్ రాసేసుకోండి, గివెన్ కండిషన్ రాసేసుకోండి. ఫస్ట్ గివెన్ కండిషన్ రాసుకుందాం. ఏసీ మైనస్ బీసీ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకుందామండి. ఏసీ మైనస్ బీసీ 1 ఇచ్చాడు, ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి బీసీ స్క్వేర్ ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఈక్వల్స్ టు రిమైనింగ్ ఏబీ స్క్వేర్. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఏ ఫార్మాట్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఏసీ ప్లస్ బీసీ ఇంటూ ఏసీ మైనస్ బీసీగా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 7 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏసీ ప్లస్ బీసీ మనకు తెలియదు, యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. కానీ ఏసీ మైనస్ బీసీ వాల్యూ ఆల్రెడీ గివెన్ సమ్ లో ఉంది కాబట్టి ఏసీ మైనస్ బీసీ 1 కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49. 1 ఇంటూ ఎనీథింగ్ అంటే ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 49. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏసీ బీసీ వచ్చేస్తాయి. దానికోసం ఇక్కడ మైనస్ బీసీ ఉంది, ఇక్కడ ప్లస్ బీసీ ఉంది. అంటే ఈ 2 ఈక్వేషన్ జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. 1 ప్లస్ 2 చేయండి. 1 ప్లస్ 2 చేసినప్పుడు మైనస్ బీసీ ప్లస్ బీసీ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది. సో ఏసీ ప్లస్ ఏసీ ఏమవుతుంది? 2AC ఈక్వల్స్ టు 1 ప్లస్ 49 50 అవుతుంది. సో ఏసీ ఈక్వల్స్ టు 2 1s are 2 25s are. సో ఏసీ వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి? బీసీ కూడా కావాలి. ఇప్పుడు ఏసీ ప్లస్ బీసీ 49 ఉంది కదా, సెకండ్ ఈక్వేషన్ లో ఏసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి బీసీ వచ్చేస్తుంది. సో ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ ఏసీ ప్లేస్ లో 25 సబ్స్టిట్యూట్ చేయండి. 25 ప్లస్ బీసీ ఈక్వల్స్ టు 49. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 49 ప్లస్ 25 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 25. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 24. సో ఇది బీసీ వాల్యూ 24 అండ్ ఏసీ వాల్యూ 25. సో ఇది థర్డ్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇలా ఇచ్చినప్పుడు పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం వాల్యూస్ ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసారు కదండి, ట్రిగనోమెట్రీలో పైథాగరస్ థియరం కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం సమ్స్ ఎలా సాల్వ్ చేస్తామండి. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ట్రిగనోమెట్రీలో రిమైన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మీద ఉన్న సమ్స్ కూడా మనం ఈ థియరం యూజ్ చేసుకుని చేస్తాం కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ సమ్స్ తీసుకొని ఇవే ఎగ్జామ్స్ అంటే ఇలాగ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు సాల్వ్ చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మరిన్ని వెళ్తే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.